హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ మా కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఆర్ఫనేజ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాం. సో వాళ్ళకున్న ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి మనం తీర్చడానికి అయితే ట్రై చేయలేము ఆఫ్ కోర్స్. కాకపోతే వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాం. వీడు రాజా, చెప్పురా. ఏం చెప్తా చలో లోపలికైతే వెళ్ళిపోతాం. ఎంటర్ అయితే అయినాం మనం ఆర్ఫనేజ్లకి. ఇప్పుడు కొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు అన్ని లైన్గా చెప్పే చేస్తున్నాం. ఇప్పుడు మా తమ్ముడు రాహుల్, ఇటు చూడరా తమ్ముడు. మరి ఇక్కడ మా తమ్ముడు అనిల్, ఇటు చూడు. ఓకే చెప్తున్నా గట్టిగానే. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్. ఈరోజు మా కాలేజ్ నుంచి ఆశ్రమంకి వచ్చినాం. ఎందుకంటే ఇవన్నీ వంచనీకి పైసలు మాయి. బాయ్ బాయ్. దూత తులితు వలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానల కుండల కుంజిత కేశ ఆత వజ్రావ ధ్వజా విరాజ. గట్టి కొట్టు. పెట్టాలి. హాయ్ హాయ్. అందరికి ఎట్లా అనిపించింది మాతోటి? మీకు జ్యూస్ నచ్చిందా? సమోసా నచ్చిందా? జిలేబీ నచ్చిందా? సమోసా కూడా నచ్చిందా? సినిమా డైలాగ్ వచ్చా నీకు? ఒక డైలాగ్ చెప్పు. నరుకుతారంట చూడు. పెద్దగా సూపర్. మీ దాంట్లో ఒక అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ ఉన్నారు. సూపర్ డాన్స్ చేస్తారు. సింగర్స్ ఉన్నారు. హెవీ టాలెంట్ ఉంది మీ దగ్గర. ఏమంటారు? డాన్స్ అయితే సూపర్ వేస్తున్నారు. మాతోటి మీరేం ఎంజాయ్ చేసారు, కానీ మీతో అయితే మేము వేరే లెవెల్లో ఎంజాయ్ చేసినాం. ఎట్లా ఉంది ఫ్రూటీ స్వీట్? ఎట్లుంది? తగ్గేదేలే. ఎవరికి ఇక్కడ అల్లు అర్జున్ అంటే ఇష్టం? అల్లు అర్జున్ తగ్గేదే లేదా?
అరే అల్లు అర్జున్ అన్నా అని చెప్పు. డైలాగ్ చెప్తావు ఏమన్నా? చెప్తా చెప్పు. ఆ? పక్కనేదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ? ఎన్టీఆర్ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తావా? ఎన్టీఆర్ది డైలాగ్ చెప్తావా? చీరేత నీ పేరేం పేరు? రామ్ నీ ఫేవరెట్ రామ్ చరణ్ డైలాగ్ చెప్తావు ఏమన్నా? ఏం చెప్తావు? ఏక్ బార్ అంట. ఇంకెవరైనా ఉన్నారా డైలాగ్ చెప్పేవాళ్ళు? సాయి అని పేరు. హాయ్ సాయి డైలాగ్ చెప్పు. బాయ్ డైలాగ్ చెప్తావా? డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. ఏం చెప్తావు? బీసీ బీసీ బీసీయా ఏబిసిడియా ఏబిసిడిలా హెచ్చు అంట. ఇంకెవరు నువ్వు చెప్తావు డైలాగ్? ఎన్టీఆర్ సాంగ్ తో చెప్తా. ఎన్టీఆర్ సాంగ్ తోటి బదులు చెప్తాడంట. క్లాప్స్. నీ పేరేం పేరు? వినోద్ కుమారా? నువ్వేమైనా డైలాగ్ సాంగ్ ఏదైనా చెప్తావా? సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 3 సంవత్సరాల నుంచి. ఎట్లుంది ఇక్కడ ఉండడం? బాగానే ఉంది. మ్యామ్ సార్ ఎట్లుంటారు మీతోటి? మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ. సేవ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ స్పెషల్ చిల్లర్ అంటున్నారు. మీరు స్పెషల్ చిల్లర్ కాదు, మేము మట్టి చిల్లర. మీరు నిజంగా స్పెషల్ చిల్లర. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఆందోళన అనే మాట మీకు తెలీదు, ఆనందం అనే మాట మిమ్మల్ని వీడి ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మీరు అంత ఆనందంగా ఉన్నారు. మేమందరం బయట ఎన్నో దునియా సమస్యలతో ఉన్నాం, కానీ మీకు మాత్రం ఒక్క సమస్య లేదు. మీరు ఇట్లా ఆనందంగా ఉండండి, అందరూ ఆనందంగా ఉంచుతారు. థ్యాంక్ యూ. సో అందరూ అన్న కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి. శంకరుని పాట వాడతాం మీ అందరికీ ఇలా మండే కాబట్టి. శంకర నాద శరీరా పర వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీరా పర నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరిందగిత ఇమగిరిందగిత స్కందరా నీలకందరా శుద్రులెరుగని రుద్రవీణ నిన్నిద్రగానమిది అవతరించరా దివికరించరా శంకరా నాద శరీరా పర. థ్యాంక్ యూ. అన్నకు ఒకసారి వన్స్ మోర్ గట్టి క్లాప్స్. అవంతి కాలేజీ నుంచి అన్నలు అక్కలు వచ్చారు. వచ్చి మనకి ఏమేమి ఇచ్చారు? వాటర్ ఫిల్టరు, ఫ్యాను, పప్పు, బియ్యము అన్ని ఇచ్చారు. మన తరపున అందరికి, అన్నయ్య వాళ్ళకి, అక్కలకి థ్యాంక్స్ చెప్పండి. క్లాస్ కొట్టండి. కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మా అందరి తరపున. సార్ ఇది ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 13 years అవుతుంది. 13 years సార్. ఇది ఓన్ బిల్డింగ్ ఏనా సార్? లేదు, రెంట్ పెట్టి. రెంటేనా? మీకు ఈ నెలకి ఎంత ఖర్చు వస్తుంది సార్ ఈ పిల్లలందరికీ ఇట్లా మెయింటైన్ చేయడానికి? ఫుడ్, క్లోత్స్, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ దాదాపు ఒక 2 lakhs వరకు వస్తుంది. 2 lakhs వస్తుందా? ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా వస్తుందా సార్ మీకు? ఫండింగ్ గవర్నమెంట్ అట్లా కాకుండా ఎవరైనా డోనర్స్ ఉంటారు, ఇస్తారు. డోనర్స్ ఉంటారు. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఈ సర్వీస్ లోకి వచ్చిన దగ్గర నుంచి? మాకు వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం అంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే 30 years గా ఇదే ఫీల్డ్ లో ఉన్నాను నేను. మా స్టాఫ్ కూడా అందరూ వాళ్ళ సహకారంతో వీళ్ళకి ఏదో విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ట్రైనింగ్ కూడా ఇస్తాం మేము. అవునా సార్? అంటే కొత్తగా వచ్చే వాళ్ళని మీరు ఏ ఆస్పెక్ట్స్ పైన మీరు జాయిన్ చేసుకుంటారు? చూస్తాం, అసెస్మెంట్ చేసుకొని వాళ్ళు మాకు ఏ విధంగా సూట్ అవుతారా చూసిన తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చూసిన తర్వాత తీసుకుంటాం. కొంతమంది అగ్రెసివ్ కూడా ఉంటారు, కంట్రోల్ చేస్తామా చేయమా చూసిన తర్వాత అప్పుడు తీసుకుంటాం. సైకాట్రిస్ట్ డెసిషన్
ఆయన చెప్పిన తర్వాత తీసుకుంటాం. డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది సార్ మీ ఆర్ఫనేజ్ లో? డైలీ మార్నింగ్ 6-6:30కి లేస్తారు, బ్రష్ చేసి స్నానం ఇట్లా చేసేసుకొని 9 o'clock టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత 10 o'clock క్లాస్ రూమ్ ఉంటుంది, క్లాస్కి వెళ్తారు. 10 to 1 క్లాస్ అవర్స్ ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేటర్స్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు టీచింగ్ చేస్తారు వీళ్ళకంటే వీళ్ళ లెవెల్ని బట్టి ఎవరి లెవెల్ ఏమేమి ఉంది. ఈయనకేమో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉంటే రీడింగ్ రైటింగ్ చేస్తారు, ఆయనకు సెల్ఫ్ హెల్ప్ అవసరం ఉంటే సెల్ఫ్ హెల్ప్ నేర్పుతారు. అట్లా డిఫరెంట్ అనమాట. ఒకటే యాక్టివిటీ కాకుండా వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. 10 to 1 వరకు క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ 1 to 2 లంచ్ ఉంటుంది, మళ్ళీ 2 to 4 క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 5 to 7 జనరల్గా మన గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ ఆడుకోవడానికి లీజర్ టైం యాక్టివిటీస్, టీవీ అవన్నీ చూస్తాం. 7:30కి డిన్నర్ ఉంటుంది, 8:30కి పడుకోవడం. ఏ పాయింట్ మీద మీకు అనిపించింది సార్ ఇట్లా సర్వీస్ చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి? అంటే మామూలుగా ఎవరైనా ఈ జనరేషన్ లో మామూలుగా జాబ్ చేసుకోవాలి, మా ఫ్యామిలీ మేము మాదనే అది ఉంటది కదా. సో మీరు ఏ పాయింట్ లో రియలైజ్ అయ్యారు మీరు? యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో నేను కూడా వితౌట్ ఏం నాలెడ్జ్తోనే వచ్చాను ఈ ఫీల్డ్కి. దాని తర్వాత నేను కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకొని ట్రైనింగ్ చేసుకొని వీళ్ళకి ఇక సెల్ఫ్ హెల్ప్ నేర్పించి వీళ్ళ పనులు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళ నిలబెట్టాలి, తల్లిదండ్రులకు బర్డెన్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. రియల్లీ సార్ వాళ్ళు వండర్ఫుల్ జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలు టీచింగ్ ఇప్పుడు అందరికి వస్తుంది, కాకపోతే ఇట్లా స్పెషల్ చైల్డ్స్కి ట్రీట్ చేయడం అనేది వేరే విధంగా ఉంటుంది మొత్తము. అట్లాంటి పేషెన్స్ ఉంటేనే ఇట్లాంటి వర్క్ చేయగలుగుతారు. సార్ వండర్ఫుల్ సార్, ఇట్లాంటివి చేసినందుకు. మానవ సేవ మాధవ సేవ అంటారు. ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటున్నాం. మా వంతి తరపు నుంచి మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సరే మేము వెళ్తున్నాం, మరి ఏమంటారు? మళ్ళీ రావాలా? సరే తప్పకుండా వీలైతే మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ. For the first time we visited this type of orphanage for the first time from our college. What is your experience? Actually, past years also, Avanti students have taken this kind of an initiative of serving the society. So Kiran and Vamshi, along with their friends, have come to your Matrushri orphanage home, wherein they have spent their time, they have spent their money, and it's only for the cause of blessings and for the cause of a good thing towards the society. I hope Kiran and friends are going to continue this. Well done, Kiran. Thank you, ma'am. Ma'am, how is your experience visiting our orphanage? So today I think I have been blessed that I can be a part of this service. So I feel like sharing this experience is very good in my one part of my life. I think God has to bless them with good health and good life. And I think even our students also, only good-hearted people can do this kind of services. So I feel so that everybody should contribute for that society, such a kind of thing out of whatever they are earning. So I think we will eliminate certain poverty. We can understand the problems. We can eliminate the problems, eradicate certain problems. So thank you so much having a part of it. థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో ఇక్కడికి వచ్చి అయితే మా దోస్తులతో మంచి ఎంజాయ్ చేసినాం. ఇది ఒక మెమొరీ మా లైఫ్ లా, కాలేజ్ లైఫ్ లా. చాలా తర్వాత ఓవర్ టు రాజా. లాస్ట్ డేస్ అనుకున్నాం కానీ చాలా గోల్డెన్ డేస్ ఇవి. ఈరోజు ఇక్కడ రావడం వల్ల చాలా ఉపయోగం మాకుంది. ఇక ముందుగా నేను ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్కి వస్తా, కానీ చూడండి ఒకసారి ఫోకస్ చేయండి. అవంతి కాలేజ్ అన్నిటి మీద ఈ ట్యాగ్ వేసారు మా వాళ్ళు. నేను కూడా వేసుకున్న ట్యాగ్ డొనేటెడ్ బై అవంతి శ్రీనివాస్ సార్ అని చెప్పి. అవంతి మమ్మల్ని ఎన్నో ఇచ్చింది, కానీ తిరిగి మేము మళ్ళీ ఇవ్వలేము, అంత స్తోమత మాకు లేదు, మా దగ్గర డబ్బులు లేవు.